ప్రభు ఏమంటున్నారు? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని అన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అన్నారు. కాబట్టి ఆయన ఎక్కడ ఉద్యోగం చేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా మీ ఊరు వచ్చి పంతులు ఉద్యోగమో లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేశాక ఉద్యోగం ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు చెప్పండి? కొండంటారా? స్టాఫ్ అందరూ ఏం చేస్తారండి? ఫేర్వెల్ ఫంక్షన్ పెడతారంట. బాబా నువ్వు బాగా పనిచేసావు, అమ్మ పంతులం గారు నువ్వు బాగా పనిచేసావు, మా పిల్లలకే బాగా చదువు చెప్పావు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి, మరి ఇదిగో బహుమతి ఇత్తనం తీసుకోండి, భోజనం పెడతాం తినండి, క్షేమంగా వెళ్ళండి అని సాగనంపుతాం కదా. అలాగే యేసయ్యనంట వారు సాగనంపారంట. దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడంట. ఇక్కడ లోకాసువార్తలో మనం గమనిస్తే 50వ వచనము నుండి ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి, ఆయన చేతులు దించినట్లు లేదండి, ఇక్కడ చేతులెత్తి ఆశీర్వదించుండగా పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు మనల్ని. ఆశీర్వదిస్తున్నారా లేదా? కాబట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం, అవునా కాదా? మనకంటే ఎంతో బలవంతులు, మనకంటే ఎంతో చెప్పండి గొప్పవారు వెళ్ళిపోయారా ఇదా? దేవుని కృపను బట్టి మనం నిలుచున్నామంటే ఆయన మనలను తన రెక్కల క్రింద కాపాడుతూ ఉన్నాడు, అవునా కాదండి? కాబట్టి ఒకటి ఆయన ఆశీర్వదించాడంట. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.